ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏమిటి మీ ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఎలాగో సక్సెస్ అనుకోండి. నేను చెప్పేది స్టాక్ మిస్ మేనేజ్ అవుతున్న విషయం. ఆ బ్రాంచ్ లో పట్టేశాను. నిజంగానా? అవును సార్, చూడండి. యాజ్ పర్ ద రాంగ్ అకౌంట్ ఇన్ పామరు బ్రాంచ్. చాలా బాగున్నాయి. ఏమిటి? అదే అక్షరాలు అంకెలు. ఇవేం బాగున్నాయండి, ఇవన్నీ తప్పులే. చూసారా ఎలా పట్టేశాను? కంగ్రాచులేషన్. సార్ కాఫీ అని కాకిలాగా పెద్దగా అరవాలా? అది అక్కడ పెట్టి ఇంకో కాఫీ పెట్టా. మరో కాఫీ కావాలా? అర్థమైంది అర్థమైంది. ఈ కాఫీని ఇద్దరు షేర్ చేసుకుందామనే. మరి నేను కాఫీ ఇస్తే నాకేమిస్తావు? నీకేం కావాలి? ఏం కావాలంటే ఈ ఫోన్కి టైము లేదు, పాడు లేదు. హలో సార్, చిన్నాడు మాట్లాడుతున్నాను. ఎరా చిన్నాడా, ఏంటి? ఒరే, నువ్వు ఇంట్లో లేనప్పుడు కొంతమంది ఆడు కోతి పిల్లలు మన ఇంటికి వచ్చారా? దాంట్లో ఒక కోతి పిల్ల వాళ్ళ నాన్న ఇంజనీర్ అట. ఆవిడ్ని ఆయన్ని నేనేదో అల్లాలని నా మీద యుద్ధం ప్రకటించారా? సరే, ఇంటికి ఏం జరిగింది? ఏముంది, అందులో కోతికి కరాటే బాగా తెలుసురా. తన విద్యంతా నా మీద చూపించి నా మెడకి టైలో ఇనుప చుట్టి వెళ్ళిపోయిందిరా. ఒరే, మళ్ళీ తోచనప్పుడు వచ్చి నా కాళ్ళు చేతులు విరిచేస్తా అని చెప్పి మరీ వెళ్ళింది. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. సరే సరే. ఏంటండి అలా అవుతున్నారు? ఏదైనా జోకా? అవునండి, ఓ క్రాక్ తాలూకు జోక్. క్రాకా? ఎవరండి బాబు? వాడా గంగాధరం గాడని, ఓ రిటైర్డ్ వాటర్ ఇంజనీర్. చిన్నప్పుడు ఏ పిచ్చి కుక్కనో తోక తక్కుంటాడు. దాంతో అది రెచ్చిపోయి కంటిన్యూగా 4-5 సార్లు కరిచేసి ఉంటుంది. దాంతో వీడికి పెద్ద లెవెల్లో పిచ్చెక్కుంటుంది. ఆ టైంలోనే ఆ కూతురు కరుంటాడు. అది పిల్ల క్రాక్ వాళ్ళని వెళ్ళి కరుస్తూ పెరిగి పెద్దదై ఉంటుంది. దీన్ని బట్టి టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీయే క్రాక్. అదేమిటండి అంత గట్టిగా అరిచారు? ఆ ఇంజనీర్ క్రాక్ అన్నారే, వారు మా నాన్నగారు. ఆ పిల్ల క్రాక్ అన్నారే, అది సరోజా. సరోజా, అదేమిటి సార్ చొక్కా మీద కాఫీ పడింది? పడ్డమైతే అర్థం లేకుండా నేనే పోసుకున్నా. కాఫీ మీరు పోసుకున్నారా? హుషారు ఎక్కువైనప్పుడు అలా కాఫీ మీద పోసుకుంటాను. హుషారు మరీ ఎక్కువైతే ఎదుటి వాళ్ళ మీద కూడా పోసుకుంటారు. పోయినా ఏమిటి ఏమిటి పని చూసుకోండి. ఏమండి ఏమండి రిజైన్ చేస్తారా? ఏ చేయకపోతే డిస్మిస్ చేస్తారా? మీలాంటి మిస్ ని డిస్మిస్ చేసి ఎలా మిస్ చేసుకుంటానండి? ఇందాక పొరపాటున. ఇది ఆఫీసు, పర్సనల్ విషయం నాతో ఇక్కడ మాట్లాడదు. ఆల్ రైట్, అయితే ఆఫీస్ విషయాలే మాట్లాడతాను. రేపు పామర్ బ్రాంచ్ కి నేను ఒక్కడే వెళ్తున్నాను. మనిద్దరిని వెళ్ళమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే మీరు కూడా వస్తారా? మనిద్దరం కలిసి వృత్తిరీత్యా డ్యూటీ చేసి వస్తాం. ఓకే. అతి ప్రియమైన గోపి గారికి మీ లక్ష్మి రాయినది. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూడగానే మీరే నా పతిదేవుడని భావించేశాను. మీరు పాట పాడమన్నప్పుడు మీరే అల్లరి కృష్ణుడుగా ఊహించుకున్నాను. ఓహో, మీరు రాసిన ఉత్తరం 100 సార్లు చదివాను. ఒకవేళ ఉత్తరం పోయినా పర్వాలేదు, నాకంతా కంఠస్థం వచ్చేసింది. వా, వెరీ గుడ్ మెమరీ పవర్. మీకు తప్ప నా మనసులో ఎవరికీ చోటు లేదు. మీరు చేసుకోపోతే నాకు చావే గతి. అమ్మో, ఇట్లు మీ పాదదాసి కావాలనుకునే లక్ష్మి. వా! వాట్ ఈస్ దిస్ మేనేజర్? స్టాక్ సంబంధించిన అకౌంట్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది కాదు సార్, అకౌంట్స్ కొత్తగా తిరిగి రాయడానికి టైం లేక. డోంట్ టాక్ నాన్ సెన్స్. చెక్కింగ్ ఎవరు రావట్లేదు కదా అని దొంగ లెక్కలు రాసి స్టాక్ చాటుగా అమ్మేసుకుని కంపెనీకి నష్టం తీసుకొద్దామని చూస్తున్నారా? చూడండి గోపి గారు, మీరేదో చూసి చూడనట్లు వదిలేసి అంతా కరెక్ట్ గా ఉన్నట్లు సంతకం పెట్టేశారనుకోండి, మీకు నేను కానుకలు ఇచ్చుకుంటాను. అంటే లంచం ఇచ్చి మాతో తప్పు చేయించాలని చూస్తున్నారా? మీలా గడ్డి తినే కర్మ మాకేం పట్టలేదు. గోపి గారు, వీళ్ళ మీద కంప్లైంట్ రాసేయండి. హెడ్ ఆఫీస్ కంప్లైంట్ రాయటమే కాదు, పోలీసులకు చెప్పి జైల్లో పెట్టిస్తాను. సరోజా, కమాన్. ఇదేమిటి, షాపులో సరుకులతో పాటు సన్నాసులు కూడా పెట్టావా? మిస్టర్, నోటుకొచ్చిన వావిడ ఆపేసి మర్యాదగా దీని మీద సంతకం పెట్టు.
ఆ తర్వాత మా వాళ్ళందరి చేత నీ కాళ్ళు చేతులు విరగొట్టి పట్నంలో పెద్ద ఆసుపత్రికి పంపిస్తాను. సంతకం పెట్టు. పెడతాను. హలో. ఇదేమిటి గండం గడిచిందనుకుంటే ఈ తుపాకీ శబ్దాలేమిటి? పొరపాటున మనం భారతదేశం బోర్డర్ కానీ రాలేదు కదా? Don't move. Come here. ఏ చెప్పింది వినిపించట్లేదా? వినపడింది సార్. డోంట్ మూవ్ అన్నారు, కమ్ హియర్ అన్నారు. కదలకుండా మీ దగ్గర రావడం మాకు చేత కదా సార్. అబే ఆ తర్వాత నేను చెప్తాను. ఇలా రండి. కమాన్ కమాన్. అర్థమైంది. మీ ముఖాల్లో తత్తరపాటు, ఆ చేతులు పట్టుకుని ఉంచవడం, ఆ పరిగెత్తుకు రావడం చూస్తూ ఉంటే మీరు బాగా ప్రేమించుకుని పెద్ద దగ్గర పొజిషన్ బాగుండక పారిపోయి వచ్చిన బాబుతలా కనిపిస్తున్నారు. ఆ రంగులు చూస్తుంటే ప్రేమ పరిపక్వం అయిపోయి రంగులు కొట్టుకునేదాకా ఎదిగారండి. ప్రేమ పరిపక్వానికి రావడం, పెద్దల నుంచి పారిపోయి రావడం, ఈ రెండు మాత్రం తప్పు సార్. అంటే నేను చెప్పింది తప్పంటావా? ఇలా గన్ను గురిపెట్టి తప్పంటావా అంటే తప్పని నేనెందుకంటాను సార్? మీరు చెప్పిందే ఒప్పని ఒప్పేసుకుంటాను. నాకు తెలుసు, మీ గురించి నాకంతా అర్థమైపోయింది. కానీ నా గురించే మీకు తెలియదు. చెప్తాను. ప్రేమికులకు సహాయం చేయటం కోసం చాలా ఏళ్ల క్రితం కంకణం కట్టుకున్న పాపారావుని. అంత అవసరం ఎందుకు వచ్చింది సార్? ఎందుక? నేను కుర్రతనంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. పెద్దలనే విలన్స్ మా ప్రేమకి అడ్డుగోడలా నిలిచారు. పెద్దల్ని ఎదిరించలేక, నన్ను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుంది నా పాప. అప్పటి నుంచి ఆ ముద్దు పేరు నా పేరులో పెట్టుకుని పాపారావుగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా నిలిచాను. యథాశక్తి ప్రేమికులు అడక్కపోయినా భయపెట్టో బెదిరించో నా చేతనైన సహాయం చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు సార్. మీరు అలాగే కంటిన్యూ చేయండి. కానీ మేమిద్దరం ప్రేమికులం కాదు గనక మా ఇద్దరిని కాదు అని చెబితే నమ్మడానికి నేను నోట్లో పై పెట్టుకున్నాను కానీ చెవిలో పువ్వు పెట్టుకోలేదు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది. పేలిస్తే నీ తల ఠామ్మున పేలిపోతుంది. ముందు కారెక్కండి, ఇంటికి వెళ్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. వస్తున్నాం సార్.
పదండి. ఒక్కసారి నాకు కనిపించిన ప్రేమికుల్ని విడిచిపెట్టడం నాకు అలవాట్లేదు. అది కాదు సార్, ఒక్కసారి ఈ గన్ను పక్కకు పెట్టి ఆ చెవిలా పారాయని చెప్తాను. అబే ఆ తర్వాత నాకు తెలుసు అర్థం లేని హరికథ చెబుతానంటావు. అదేం కుదరదు. చూడు, మీలాగా పారిపోయే ప్రేమికుల్ని పట్టుకుని వాళ్లతో జూయెట్స్ పాడించి వాళ్లకు ఫస్ట్ నైట్ జరిపించి హాయిగా సాగనంపడం నాకు అలవాటు. ఈ దసరా పులి రంగుల డ్రెస్సులు విప్పేయండి. మీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ నా దగ్గర డ్రెస్ రెడీగా ఉంటుంది. ఆ గదిలో బీరువాలో ఉంది, మార్చుకోండి. అది కాదండి అసలు. సార్, మీరు చెప్పినట్టుగా డ్రెస్ మార్చుకొచ్చేసాం. మమ్మల్ని చూసి ముచ్చటపడి మా ఇంటి దగ్గర తీసుకెళ్లి దించేయండి సార్. ఆపై దింపేస్తే పారిపోదామనే? అంతేగా మరి. అదేం కుదరదు. నేను ముందే చెప్పాను, మీరు ఇంకా డ్యూయెట్లు పాడుకోవాలి, ఫస్ట్ నైట్ చేసుకోవాలి, ఆ తర్వాత నేను మిమ్మల్ని హాయిగా సాగనంపాలి.